చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ఇప్పుడు చాలామంది మాట్లాడేది ప్రధాని గళం అయిపోయింది మొన్న. ఇప్పుడు ఇంకా ప్రజాగళం. ఈ ప్రజాగళం సభలు అది మొదటిది అనుకుంటే వరుసగా పెడతారు. ఇంకా అంతే, ఎన్నికల గళమే కదా, 2 నెలలు సమయం ఉంది పైగా. ఇది కూడా వీళ్ళకి ఒక ఛాలెంజ్. 2 నెలల పాటు ఈ టెంపో స్పిరిట్ మెయింటైన్ చేయాలి. పవన్ మళ్ళీ ఖర్చు అదే నేను చెప్పేది. ఇప్పుడు అదే, ఇప్పుడు లోకేష్ ఉదాహరణకు యాత్ర చేశాడు అంతకుముందు. అదే యాత్ర పేరు అంటే అప్పుడు మధ్యలో శంకరరావు. అది చాలా ఖర్చు అనేది ఆ పార్టీకి అధికారంలో ఉంటే ఏదో ఒక వనరులో పాడో వస్తుంటాయి. ఇక్కడ అదేమి లేని ఒక పరిస్థితి కదా. పాదయాత్ర ఒకటి చేశారు ఆయన. పాదయాత్ర చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అనమాట. సో ఇప్పుడు సభలు పెట్టుకుంటూ అభ్యర్థుల మీద ఎక్కువ తోచే అవకాశం ఉంటుంది. పార్టీగా భరించేది ఉండదు. ఇప్పుడు ఎక్కువ మీరు లోకల్కి గెలవాలంటే మీరు ఇది పెట్టాలి అది పెట్టాలి అని చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకోటేమో ఈ సభలు కూడా అన్ని చోట్ల పెట్టరు అనుకుంటా నాయకులు. వాళ్ళు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును, టార్గెటెడ్ ప్లేసెస్లో పెడతారు. అంత మామూలు అప్పుడేమో అలా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోతారు కదా. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత టార్గెటెడ్, హోప్ఫుల్, మ్యాజిక్ ఫిగర్ వచ్చే ఆ నియోజకవర్గం దానికి అవే అట్లాంటివి దాని మీద చేసే అవకాశం ఉంది. చంద్రబాబు అలా చేస్తాడు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఆయన మాస్ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. మాస్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మరి దానికి ఆయన ఏ వాహనం ఎంచుకుంటాడు, ఏ రూట్ మ్యాప్ ఎవరిస్తారు ఆయన. కానీ ఇది ఒక రూట్ మ్యాప్ సమస్య ఉంటుంది కదా పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకంటే. రూట్ మ్యాప్, రూట్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ అన్నీ. మరి అమిత్ షా అడుగుతున్నాడుగా ఇప్పుడు అమిత్ షా అడిగితే పోటీ చేస్తానని చెప్పడం అంటే మళ్ళీ మ్యాప్ అమిత్ షా నుంచి రావాలనే కదా. కాబట్టి చూడాలి. ఇంకా బహుశా ఆ 30 సీట్లలో తప్పకుండా చేస్తాడు. అవును, బీజేపీ తాము చేసే వాటిలో. ఆ తర్వాత ఇవి. సార్, దేశంలో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ 102 లోక్సభ